అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పేక మేడలు 5వ భాగం. రచన రంగనాయకమ్మ గారు. ఒకనాటి సాయంకాలం తాతయ్య పొలాల మధ్య నడుస్తూ ఉండగా కూతుర్ని చూడాలని బుద్ధి పుట్టిందట. వెంటనే కండువా దులిపి భుజానేసుకుని పొన్నుగర్ర తాటిస్తూ అల్లుడి గారి ఊరు వైపు బయలుదేరాడు. ఇంటి ముందుకు వెళ్ళేసరికి బాగా చీకటి పడింది. అల్లుడుగారు తన గదిలో మిత్ర బృందంతో ఇష్టాగోష్ఠి జరుపుతున్నారు. వీధి వాకిట్లో నిలబడి ఉన్న మామగారిని చూసి కూడా పలకరించలేదు. తాతయ్యకి తల తీసినంత పనయింది. ఆయన సంభాళించుకుని అల్లుడిని పేరు పెట్టి పిలిచాడు. అతను బయటికి రాకుండానే ఎవరు నువ్వు అన్నాడట. తాతయ్యకి పౌరుషం ముంచుకొచ్చింది. నన్ను ఎరగనట్టు నటిస్తున్నావటయ్యా, నేను అగ్రహారం రామయ్యని అన్నాడు. ఓహో, అగ్రహారంలో నీబోటి రామయ్యలు 1,00,000 మంది ఉంటారే, అందరినీ నేను ఎరిగుండాలంటావా అంటూ మిత్రులతో కలిసి విరగబడి నవ్వటం ప్రారంభించాట. తాతయ్య కోపం కట్టలు తెంచుకుంది. హూంకరించి పొన్ను కర్ర తిరగవేసి అంతలో వియ్యపురాలు వీధి గుమ్మంలోకి తొంగి చూసి ఎవరయ్యా నువ్వు అంది. తాతయ్య తాత్కాలికంగా శాంతించాడు. నేనమ్మా చెల్లి లక్ష్మి తండ్రిని. ఏ లక్ష్మి? నిర్ఘాంతపోయిన తాతయ్య మరుక్షణంలో చటుక్కున వెనుదిరిగాడు. తాతయ్య ఆనాటి నుంచి ఆ ఇంటి గడప తొక్కలేదు. అత్తయ్య సంసారం గురించి నాయనమ్మ ఏడుస్తుంటే అత్తయ్య ఓదార్చేదట. అమ్మా, ఎందుకంత బాధపడతావు? మనకు పురాణ కథలు ఎన్నో తెలుసు కదా, కష్టాలు కలకాలం ఉంటాయా అనేదట. అత్తయ్య అదే ధైర్యంతో భవిష్యత్తు మీద ఏదో ఆశతో 4 సంవత్సరాలు కాపురం చేసింది. మామయ్య ప్రియురాలైనటువంటి మోహనాంగికి అత్తయ్య సౌందర్యం తిలకించాలని, అత్తయ్య సౌశీల్యం పరీక్షించాలని బుద్ధి పుట్టింది. మామయ్యని రెచ్చగొట్టింది. మీ దర్జా మీ టీవీ మా దగ్గరే కదూ, మీ భార్య ముందు నాతో కలిపి మీరు నిలబడగలిగితే మీ ప్రజ్ఞ తెలిసేది అని హాస్యంగా కవ్వించిందట. ఆ మరుసటి రోజే మామయ్య మోహనాంగిని మేనాలో ఇంటికి తీసుకొచ్చాడు. మేనా దిగగానే అత్తయ్య చేత మోహనాంగి కాళ్ళు కడిగించాడు. అది అపూర్వమైన విషయం, సామాన్యమైన ఆడది విని సహించలేని విషయం. కానీ అత్తయ్య ఆ పని చిరునవ్వుతో చేసింది. మోహనాంగి పాదాల మీద తడి ఒత్తింది. ఆమె చేయి పట్టి తీసుకొచ్చి పరుపు మీద కూర్చోబెట్టింది. రకరకాల పలహారాల పళ్ళాలు పాల గ్లాసులు అందిస్తూ దాసిలాగా పక్కన నిలబడింది. మోహనాంగి కొరికింది. మామయ్య తినటం, మామయ్య తాగింది, మోహనాంగి తాగటం. ఇద్దరూ చమత్కరించుకుంటూ ఎంగిళ్ళు కలుపుకుంటూ సరస సల్లాపాలు జరుపుతూ ఉంటే అత్తయ్య ముఖమండలంలో ఒక్క విచార రేఖ కానీ, కోపచిహ్నం కానీ, అసహ్య భావం కానీ ఏ లక్షణమూ పొడచూపలేదట. క్రియగంట అత్తయ్యను క్షణక్షణం శల్యపరీక్ష చేస్తున్న మోహనాంగి నిర్ఘాంతపోయింది. ఇహలోక విషయాలకు అతీతురాలై తిరిగే అత్తయ్య ఎదుట మోహనాంగి సిగ్గుపడి తలదించింది. తనే ఒక జగదేక సుందరునని గర్వించే మోహనాంగి భంగపడి పరాజితురాలైంది. వీడ్కోలు ముందు అత్తయ్య ఆశీస్సులతో పూర్తిగా పరివర్తన చెందింది. దుఃఖించే హృదయంతో మోహనాంగి చేతులెత్తి అత్తయ్యకు నమస్కరించి వెళ్ళిపోయింది. ఆ రోజే మోహనాంగి ప్రియుడి రాకను తిరస్కరించింది. పైగా మారిన మనసుతో అంధుడికి జ్ఞానజ్యోతి చూపించ ప్రయత్నించింది. స్వామి, సాక్షాత్తు లక్ష్మీదేవికి భర్తలై ఉన్న మీరు నా గడప ఎక్కటం తీరని అపచారం. ఇక సహించలేను. రతీదేవిని భార్యగా ఇంట ఉంచుకుని పైపై అలంకారాలతో గాజు పెంకు అందచందాలతో నీచాతి నీచంగా బతికే మాపైన ఈ మోజుకు అర్థమేమిటి? జరిగిన దానికి బాధపడి ప్రయోజనం లేదు. ఇకపైన ఆ దేవతామూర్తికి అన్యాయం జరగకూడదు. నేను వ్యభిచారిణినైనా నాకు ఆత్మతృప్తి కావాలి. ఇక నా జీవితంలో అడుగు పెట్టరాదు మీరు అంటూ మోహనాంగి జలజల కన్నీళ్లు కార్చింది. మామయ్య నిర్ఘాంతపోయి మోహిని అని దాపుకు వెళ్ళబోతే ఆమె చెరచెర పడకటింటిలోనికి నడిచి తలుపులు బంధించుకుంది. మామయ్య కోసం ఆ తలుపులు తెరుచుకోలేదు. మామయ్య మనోవ్యధతో మంచం పట్టాడు. మామయ్య వేదన అత్తయ్యకి తెలుసు. స్వయంగా మోహనాంగి భవంతికి బయలుదేరింది. కానీ మోహనాంగి ఆ కిందటి రాత్రే ఊరు విడిచి వెళ్ళిపోయింది. అత్తయ్య హతాసురాలై వెనక్కి మళ్ళింది. ఇక మామయ్య మనోవ్యధకు మందు లేదు, వైద్యం లేదు. రోజులు గడుస్తున్నాయి. పరిస్థితి విషమిస్తోంది. నిద్రాహారాలు మాని అత్తయ్య చేసిన సేవ వ్యర్థమవుతోంది. మామయ్య మృత్యుముఖంలో మరణ గడియల్లో స్పృహ తప్పిపడున్నాడు. శోకదేవత మాదిరి కూర్చున్న అత్తయ్య ఏదో స్ఫురించినట్టుగా లేచింది. భగవంతుని ధ్యానిస్తూ మామయ్య పడక చుట్టూ ప్రదక్షిణలు చేసింది. ప్రభు శ్రీరామ,
నా ఆయుష్ నా భర్తకు ప్రసాదించి ఈ దీనురాలిని నీ దగ్గరికి చేర్చుకో తండ్రి. సౌభాగ్యవతిగా ఈ జీవి సమాప్తి చెందాలి రామా, ఇదే నా కోరిక అని ప్రార్థించి ఉంటుంది. భక్తులకు వేరొక విధంగా సంతోషపెట్టలేక భక్తులని తన దరికి తీసుకుపోవటానికి సిద్ధమవుతాడు కాబోలు ఆ భగవానుడు. పవిత్రమూర్తి అయిన అత్తయ్య ప్రార్థన ఫలించింది. మావయ్యకు స్వస్థత చిక్కింది. అత్తయ్య జబ్బు పడింది. అప్పుడు నాయనమ్మ నిండు గర్భవతి. కూతురు జబ్బు పడిందని తెలిసి పుట్టెడు దుఃఖంతో వచ్చింది. వైద్యం చేయించబోతే అత్తయ్య వారించింది. అమ్మా, నా భర్త ఆరోగ్యం కోసం నా ప్రాణం దానం చేశాను. ఈ మొక్కు చెల్లకుండా నేను బతకాలని కోరితే అది మహాపరాధం కాదా? నన్ను మరిచిపో అమ్మా, నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాను అందట. ఆ రాత్రి అత్తయ్యకు స్పృహ తప్పింది. సూర్యుడు ఉదయించాడు. అత్తయ్య అస్తమించింది. సౌందర్య రాశి పవిత్రతామూర్తి సౌభాగ్యవతిగా తనువు చాలించింది. అత్తయ్య దేహం అగ్నిజ్వాలల్లో లీనమైపోతున్న సమయాన నాయనమ్మ ప్రసవించింది. కోరి కోరి ఒక్కగానొక్క మగబిడ్డని. ఏమిటి ప్రకృతి ఎన్ని చిత్రాలు సృష్టించగలదు! భగవానుడు అప్పుడప్పుడు మనుషుల్ని బొమ్మలుగా పెట్టుకుని ఆటలాడుకుంటాడు కాబోలు. ఒక బిడ్డ మరణం, మరో బిడ్డ జననం. ఆ మాతృహృదయం శోకిస్తుందా, సంతోషిస్తుందా? ఆ పసిపాపే మా నాన్న పెద్దవాడై నాన్నకు నేను పుట్టి కొంత పెరిగాక నాయనమ్మ నాకీ గాథ చెప్తూ ఉంటే ఆ బాధ ఎలా వర్ణించను? అలా చెప్పుకొచ్చింది భాను. నేను అంతా విని నిట్టూర్చాను. అత్తయ్య పోలికలు నీకొచ్చాయని చెప్పిందా నాయనమ్మ అన్నాను గుర్తొచ్చి. అవును, రూపంలో కాదు కానీ రాతలో ఉన్నాయని ఇప్పుడు అనిపిస్తోంది. అత్తయ్య గురించి వింటే ఆ రోజుల్లోనే నేనేమనుకునేదాన్నో తెలుసా? అత్తయ్యకి ఎంత అందం ఉన్నా, ఎన్ని సుగుణాలున్నా భర్తను పాదాక్రాంతం చేసుకోగలిగే తెలివితేటలేవో, శక్తి సామర్థ్యాలు ఏవో లేవనుకునేదాన్ని. అన్నయ్య, ఇప్పుడు నాకు నవ్వొస్తోంది. పెళ్లికి ముందు నా ఆలోచనలు ఏమిటో తెలుసా? పాత రోజులు వేరు, ఆ మనుషులు వేరు. ఆనాడు స్త్రీకి భార్యగా కానీ కోడలుగా కానీ మంచి స్థానం లేదు. కన్నబిడ్డ అత్తింట్లో నరకం అనుభవిస్తూ ఉంటే తల్లిదండ్రులు కళ్ళు పెట్టుకుని చూడటానికి తప్ప దేనికి సమర్థులు కారు. సాంఘిక నియమాలను మేరగలిగే సాహసవంతులు కారు. కానీ ఈనాడు అత్తయ్య మళ్ళీ పుడితే అంత అన్యాయంగా బలైపోయే అవసరం రాదు. ఈనాటి పురుషుడు సత్యవాది, దయామయుడు. స్త్రీ విలువ గ్రహించాడు. స్త్రీని అర్థం చేసుకున్నాడు. స్త్రీని గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు, ఆరాధిస్తాడు. క్రమక్రమంగా స్త్రీకి అన్ని విధాలా పురుషుడి స్థాయి అందుకోగలుగుతుంది. ఆ అవకాశం పురుషుడే కల్పిస్తాడు. అట్టి స్త్రీ పురుషుల మధ్య కలహాలకు కానీ విముఖతలకు కానీ తావే లేదు. విద్యావంతులై జ్ఞాన సంపన్నులైన ఈనాటి మనుషులు పూర్వపు వ్యక్తుల మాదిరిగా సనాతనంగా అనాగరికంగా బతుకు సాగించరు. అత్తయ్యకు నాకు అంతరం ఉంది. అత్తయ్య సాధించలేని అభ్యుదయం నేను సాధించగలను. అత్తయ్య శాసించలేని పురుషుణ్ణి నేను శాసించగలను. అత్తయ్య పొందలేని గౌరవ మర్యాదలు నేను పొందగలను. అత్తయ్య అందుకోలేని స్వర్గసీమలు నేను అందుకోగలను. ఇంకా ఎన్నో ఊహించేదాన్ని. అన్నయ్య, ఈ క్షణంలో నా శిరస్సు సిగ్గుతో వంగిపోదే. నేను ఊహించిందంతా ఊహ, కళ్ళ. నాటికి నేటికి ఏ మార్పు లేదు. స్త్రీ జీవితంలో అభ్యుదయమేమీ లేదు. పురుష లోకంలో మానసికమైనటువంటి ప్రగతి లేదు. స్త్రీకి ఈ సమానత్వం, ఈ హక్కులు, ఈ చట్టాలు అంతా దగ, మోసం, లాంఛనప్రాయం. ఉపన్యాసాలకే పరిమితం, కాగితాలకే అంకితం. అనుభవంలో కాదు, నిజ జీవితంలో కాదు. నేను అత్తయ్య కన్నా అంగుళం కూడా పురోగమించలేదు. భాను ఇంకా చెప్తూనే ఉంది. మావయ్య సాని కొంపల వెంట తిరిగితే అత్తయ్య తెలివితేటలు లేక ఊరుకుందని, బాబాయి పేకాడుతూ బతికితే పిన్ని సిగ్గులేక సహించిందని, మొగుడు హోటల్లోనే కాపురం పెడితే పెళ్ళాం ప్రేమ లేక వదిలేసిందని, ఆనాడు భార్యలే మూర్ఖంగా భర్తల్ని చెడగొట్టారని, వ్యసనాలకు ప్రోత్సహించారని, క్షమ, సహనం, పాతివృత్యం అంటూ అర్థం లేని బాధలు అనుభవించారని ఎన్నో అనుకునేదాన్ని. అలా వాళ్ళు ఎందుకు చేశారో, ఎంత గతి లేక చేశారో ఒక్కసారైనా ఆలోచించానా? స్త్రీకి ఎన్ని ఆశలుండని, ఎన్ని ఆశయాలుండని, ఎంత అభిమానం ఉండని భర్త చేత అవమానాలు పడుతూనే ఉంటుంది. లోకం చేత గౌరవాలు పొందినా భర్తకి గడ్డిపరక కన్నా తేలికవుతుంది. భాను, నీ అనుభవాలతో పురుష జాతి మీదే ద్వేషం పెంచుకోకు. నువ్వు కోరిన ప్రగతి 100కి 100 పాళ్ళు జరగకపోయినా కొంతైనా ఉంది. దానికి నిదర్శనం నీకు ఇన్ని విషయాలు అర్థం కావటమే. పూర్వం ఆడవాళ్ళు ఇన్ని విషయాలు మాట్లాడగలిగేవారా? నువ్వు అన్నట్టు ఇంకా పూర్తిగా మగవాళ్ల మనసులు వికసించలేదు. స్త్రీ వేగంగా మారుతోంది. అదే వేగంతో అధికారం వదులుకోవలసిన పురుషుడు
మారలేకపోతున్నాడు. అందుకే ఈ సంక్షోభం. అన్నయ్య, వివాహంతో స్త్రీ పురుషుడికి అమ్ముడైపోతుందా? ఒక మనిషి మీద మరో మనిషికి సర్వహక్కులు లభిస్తాయా? ఇక నేను దేని గురించి మాట్లాడను, కానీ నాకు కోరిక ఉంది. నా కొడుకు పెరిగి పెద్దవాడై ఆదర్శంగా జీవించే, స్త్రీలను గౌరవించే వ్యక్తి కావాలి అని. నీ వంటి తల్లి పెంపకంలో నీ కొడుకు అలాగే తయారవుతాడు భాను. భాను బాధగా నవ్వింది. కానీ ఏనాటికైనా ఆ పెంపకానికి లోటొస్తే, ఏమిటా మాటలు? ఎందుకన్నయ్య అంత భయం? నువ్వు ఉన్నావుగా. అన్నయ్య నీకే కష్టానికైనా సుఖానికైనా తోడుంటాడు. అంత మాత్రాన ఇటువంటి బరువైన బాధ్యతలు నా మీద మోపుతావా? నువ్వు తల్లివి, ఆ బాధ్యత నువ్వే వహించాలి. నీకేమైనా జరిగితే అన్నయ్య ఏమవుతాడో ఆలోచించు. నా కన్నిటికి కూడా కొంత విలువ ఇచ్చి నువ్వు బతికుండాలి. ఎవరి కోసమో కాదు, నీ కోసమూ కాదు, నీ బిడ్డ కోసం. నీ వంటి వాళ్ళు అన్నింటినీ ఓర్చి బతికి ఉండి బిడ్డల్ని పెంచితేనే కదా ఏనాటికైనా ఈ అన్యాయం మాసిపోతుంది. అదే నీ ధ్యేయంగా పెట్టుకోబాను. ఎప్పుడూ పిచ్చి పిచ్చిగా ఆలోచించకు. లేదులే అన్నయ్య, ఎంత దుఃఖాన్నైనా సహించి నా బాబును పెంచి పెద్ద చేస్తాను అంటూ భాను కొడుకు ముఖాన్ని చెక్కిలికి చేర్చుకుంది. ఆ మాటలన్నీ ఎలా మరిచిపోయిందో. ఇంత పిచ్చి పని చేయదనుకున్నాను. కొడుకు మీద భానుకి అపారమైన అనురాగం. కొడుకుని మాతృహృదయంతోనే కాదు, ఒక ఆదర్శమూర్తిగా పెంచాలనే నారీ హృదయంతో అభిమానిస్తోంది. భాను ఏనాడు ఏ అఘాయిత్యం చేయకూడదనుకున్నాను, చెయ్యదు అనే అనుకున్నాను. ఓ రకంగా ఆలోచిస్తే భాను మానసికంగా అనారోగ్యానికి గురైంది. అవమానం జరిగితే కుంగిపోతుంది, ధైర్యం కోల్పోతుంది. వ్యక్తి నైత్యాన్ని అనుభవిస్తూ బ్రతకకూడదు, అక్కడతో అంతమైపోయి వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి అంటుంది. భాను నాకు ఒక సమస్య అయింది. అది ఎలా పరిష్కారం అవుతుందో నా ఊహకేమీ అందేది కాదు. ఒకసారి అనిపించింది, భానుని ఆ సంసారం నుంచి తీసుకొచ్చి ఏ ట్రైనింగ్ అయినా చదివిస్తే అని. ఎక్కడైనా ఉద్యోగంలో చేర్పిస్తే మారని మనుషుల కోసం ఎంతకాలం జీవితాలు నరకం చేసుకుంటాం. మరి 4 నెలలు ఓపిక పడితే నా చదువు పూర్తవుతుంది, నాకు ఉద్యోగం వస్తుంది. అప్పుడు భాను దేనికి ఇష్టపడితే అది చేయొచ్చు అనుకున్నాను. ఆ ఊహ నాకు చాలా మనశ్శాంతిని కలగజేసింది. ఇక భానును చూసి అప్పటికే 1 రోజులు దాటింది. ఎన్నోసార్లు వెళ్దామని బయలుదేరి కూడా ఆగిపోయాను. వెళ్ళబుద్ధి కాలేదు. వెళ్తే ఏదో కొత్త విషయం వినాలి. ఈ 1 రోజుల్లో ఏమీ జరిగి ఉండదా? భాను సంసారం 1 నెల పాటు ప్రశాంతంగా గడుస్తుంది అంటే సూర్యుడు పడమట ఉదయించే అంత నిజం. కానీ భానును చూడకుండా ఉండటానికి నా మనసు అంగీకరించలేదు. భాను దగ్గర ఉన్న పుస్తకాలు లైబ్రరీకి ఇచ్చే తేదీ కూడా దాటిపోయింది. బట్టలు వేసుకుని బయలుదేరాను. నెలలాళ్లకు గుర్తొచ్చామన్న మాట మేము అంది నవ్వి భాను. నిజంగా తీరిక లేదు భాను, పరీక్షల దగ్గరికి వస్తున్నాయి కదా. బాబు బాగున్నాడా? ఎక్కడికి వెళ్ళాడు అన్నాను కూర్చుంటూ. పక్క వాళ్ళ ఇంట్లో ఆడుకుంటున్నాడు. ఈ మధ్య విశేషాలు ఏమిటి? బావ బాగున్నాడా? ఇద్దరం బాగానే ఉన్నాం, మాటలే లేవు. అదే ఆ బాగంటే ఎప్పటి నుంచి? ఆ మధ్య నాన్న ఉత్తరం రాశారు కదా. ఏమిటి సంగతులు? నాయనమ్మ బతికున్నప్పుడు ఎవరికో ఒక 1000 రూపాయలు వడ్డీకి ఇచ్చిందంట. పోయే ముందు అవి వసూలు చేసి నాకిమ్మని చెప్పింది. అప్పుడు నాకు తెలుసు. నేను 5th ఫారం చదువుతున్నప్పుడు నాయనమ్మ పోయింది, 15 ఏళ్ల దాన్ని. నాకు 1000 రూపాయలు ఎందుకు అనుకున్నాను. అక్కయ్యలు వాళ్ళు తెగ వేళాకోళాలు చేసేవారు. ఆ విషయం నేను పూర్తిగా మర్చిపోయాను. ఒక వారం రోజుల కిందట అప్పు తీసుకున్న అతను మొత్తం ఇచ్చేసాడట. వడ్డీతో కలిపి 2000 రూపాయలు అయ్యాయి. ఏం చేయమంటావని నాన్న రాశాడు. ఇప్పుడు నాకు 2000 రూపాయలు ఉన్నాయి. బావగారు చాలా మారిపోయారు. నిజంగానా? నిజమో కాదో నాకేం తెలుసు. ఆ ఉత్తరం చూసి చూడగానే అకస్మాత్తుగా ఆయన ప్రవర్తనలో పరివర్తన వచ్చేసింది. చేసిన తప్పులు తెలుసుకున్నారు. పశ్చాత్తాపంతో వెధవ పేకాట త్యజించారు. వరుసగా వారం రోజులు రాత్రింబవళ్ళు ఇంట్లోనే కూర్చున్నారు. ఇక పరివర్తన చాలనుకుని ఒకనాటి సాయంకాలం తీరిగ్గా నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని, భాను, నేను పూర్తిగా మారిపోయాను, నువ్వు నమ్ముతావా అన్నారు. భాను, నేను తొందర మనిషినని నీకు తెలీదా? నా తప్పులు నువ్వే క్షమించకపోతే నేనేమవ్వాలి అంటూ ప్రారంభించారు. నేను ఒక సంగతి చెప్తాను, నన్ను అపార్థం చేసుకోకు భాను. నా కష్ట సుఖాల్లో నువ్వు కాకపోతే ఎవరు తోడుపడతారు? ఈ సంసారం బాధ్యత నీకు మాత్రం లేదా? నిజానికి నేను కొంత డబ్బు వృధా చేశాను అనుకో. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు 1200 వరకు అప్పు ఉంది. ఎలా తీర్చను భాను అన్నారు. సరే ఏమైంది? నిన్ను డబ్బు అడిగాడా అన్నాను. భాను మాటలకు అడ్డం వచ్చి, పూర్తిగా విను. నాకేమీ పాలు పోవట్లేదు భాను. తలుచుకుంటే గుండెలు బద్దలవుతున్నాయి. ఈ బెంగతో నా ఆరోగ్యం కూడా పాడైపోయేలా ఉంది. ఏం చేయమంటావు చెప్పు? అది లౌక్యం.
అది నన్ను అడగడం అనవసరం. మీరు అప్పు చేసిన ఏ ఒక్క రూపాయికి నన్ను సలహా అడగలేదు. అది తీర్చుకోవలసిన వాడు కూడా ఆనాడు కూడా నా అవసరం లేదు అన్నాను. అలా అనకు బాను. ఇప్పుడు ఎంత వాదించినా అప్పు తీర్చాలిగా. నా దగ్గర ఉందా చెప్పు. మీ దగ్గర డబ్బు ఎప్పుడూ ఉంటుందని ఎలా తీర్చగలనని అప్పు చేశారు. అప్పుడు అంత ఆలోచించలేని వెర్రివాడిని అయ్యాను. అవన్నీ ఆరాలు తీయకు బాను. ఇప్పుడు నువ్వు ఎన్నంటే ఏం లాభం? నా కష్టసుఖాలు నీకు అవసరం లేదా? ఈ సంసార బాధ్యతలు నీకు మాత్రం లేవా? నాకెన్నో విషయాలు ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. కష్టసుఖాలు, నిండు నెలలతో పుట్టెడు జ్వరంతో సోడా తాగాలంటే ఒక అర్ధనా లేక ఏడ్చానే. కాలు బెణికి స్నానానికి నీళ్లు పెట్టలేను అంటే చెంపలు పగలగొట్టారే, గుర్తుందా? నేను సరదాపడి అగరవత్తుల చెట్టుకుంటే ఆ హక్కు ఎవరిచ్చారని అడిగారు. మర్చిపోయారా? బామ్మగారికి అరిటాకు కోసిచ్చానని కుమిలి ఏడ్చేలా తిట్టారు. జ్ఞాపకం లేదా? ఇలా ఎన్ని ఏకరువు పెట్టమంటారు నన్ను? ఈ సంసారంలో నేనెంత సుఖం అనుభవిస్తున్నానో నాకు తెలియదా? ఏనాడు నాకు లేని కష్టసుఖాలు, సంసార బాధ్యతలు ఈనాడు ఎలా వచ్చాయి? ఎందుకు వచ్చాయి? ఎంతకాలం ఉంటాయి అసలు? ఏది చెప్పినా తోసిపుచ్చి ఏనాడు అంటనివ్వకుండా చేసి పేడ పురుగు కన్నా హీనంగా చూశారు. మీరు ఎన్నైనా చెప్పండి, కంఠశోష నా దగ్గర నుంచి చిల్లి గవ్వరాదు. నా కంఠంలో ప్రాణం ఉండగా డబ్బు మీకు ఇవ్వను, నా తర్వాత కూడా మీకు దక్కనివ్వను. ఇంతే నేను చెప్పేది అన్నాను. ఆయన చాలాసేపు మౌనంగా కూర్చున్నారు. బాను, నిజంగాను నేను చాలా పొరపాట్లు చేశాను. ఇప్పుడు ఆలోచిస్తుంటే నిజం అనిపిస్తోంది. నన్ను క్షమించలేవా? పొరపాట్లు, క్షమాపణలు అంటే మీకు అసహ్యం అంటారుగా. నాకు అసహ్యమే. భాను, నీ ఇష్టం వచ్చినట్టే చెయ్యి, కానీ నన్ను క్షమించు. నేను కోపంలో నా మాటలన్నీ మర్చిపో నా కోసం. ఇంత తొందరగా వచ్చిన పరివర్తన ఇంత తొందరగానూ పోతుంది. దేనికైనా పునాది బలం అవసరం. మారిపోయినా నమ్మనంటావు. నీ మీద నాకు ప్రేమ లేదని అనుకుంటున్నావు కదూ. అదంతా నీ భ్రమ బాను. భ్రమించేది నేను కాదు, మీరు. ఇంకా నన్ను నమ్మించగలనని భ్రమపడుతున్నారు మీరు. బాను, ఒకటి చెప్పు. నిన్ను నేను స్వయంగా చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నానా? ఎవరి బలవంతం మీదైనా చేసుకున్నానా? పెళ్ళామంటూ ఒక ఆడది కావాలి కాబట్టి కంటికి నచ్చగానే అంగీకరించారు. కానీ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళంతా భార్యల్ని ప్రేమిస్తారనే హామీ లేదు. ఏమో బాను, ఇది వరకు నువ్వు చాలా మంచిగా ఉండేదానివి. ఎందుకో చాలా మారిపోతున్నావు. అదే అవసరం అవుతోంది. మీరు చెప్పిందంతా నిజమని, చేసిందంతా మంచి అని నమ్మిన నాళ్ళు, కళ్ళు తెరిచి చూడనన్నాళ్ళు, మిమ్మల్ని అనుమానించడమే తెలియనన్నాళ్ళు మంచిగా ఉన్నాను. కానీ ఇక మీరు చేయగలిగింది ఏమీ లేదు. నన్ను సుఖపెట్టనూ లేరు, దుఃఖపెట్టనూ లేరు. నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. అద్దం పగిలితే అతుక్కోదు. అద్దం కన్నా సున్నితమైన మనస్సు విరిగితే బాగుపడదు. సరే బాను, నీ దయ. నేనేమీ చేయలేను. ఎప్పటికైనా నీ మనసును నేను బాగు చేయగలిగితే అదృష్టవంతుడిని. అది ఆఖరి అస్త్రం. మీరు దయచేసి అంత దిగజారిపోకండి. ఆడదాన్ని పోషించి, ఆడదాన్ని రక్షించి, ఆడదాన్ని పాలించే పురుషుడు ఒక ఆడదాన్ని ఇంత దేవరించటమా? నేను భార్యనే కావచ్చు, ఆడదాన్ని. మీ వ్యక్తిత్వం మీరు కాపాడాలనుకునే నా కోరిక. ఆయన ముఖ కవళికలు క్రమంగా మారిపోయాయి. అణిచిపెట్టుకున్న కోపం, అభినయించిన శాంతం, భంగపడిన అభిమానం, పొంగులెత్తిన ఆవేశం అన్నీ కలగా పొలగంగా ప్రస్ఫుటమయ్యాయి. గంభీరంగా అన్నారు, ఆ డబ్బు ఏం చేస్తావు అని. ఏదో చేస్తాను. ఏమీ చేయలేనప్పుడు తగలబెడతాను. మీకు మాత్రం ఇవ్వను. నా చెంపలు అదిరిపోయాయి. కళ్ళు చీకట్లు కమ్మాయి. తూలి పడబోయాను. డర్టీ క్రీచర్, ఎంత పొగరు! కట్టుకున్న మొగుడు కాళ్ళ వెళ్ళపడి దేవరిస్తే నీతులు వల్లిస్తావా? డబ్బు తగలబెడతావా? నువ్వు తగలబెడతావా? ఆ డబ్బు నా చేతికి ఎలా రాదో నేను చూస్తాను. ఇదేనా మీలో వచ్చిన పరివర్తన? నోర్మోయ్, నువ్వు నన్ను ప్రశ్నిస్తావా? లేదు, మీరు చాలా మారిపోయారని, నన్ను ప్రేమిస్తున్నావని చెప్తే అవునో కాదో తేల్చుకుంటున్నాను. అవసరం లేదు. ఆ అవకాశం నువ్వు పోగొట్టుకున్నావు. నేను అన్ని విధాలా మారిపోదామనుకున్నాను. కానీ వీసమెత్తు విలువ లేకుండా చేశావు. నీకిప్పుడు బుద్ధి రాదు. నేను ఇంకా నాశనం అయిపోయి తాగి తందనాలాడి దేన్నో వెంటేసుకుని కొంపకొస్తే అప్పుడు. ఎంత అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. నా మీద కోపంతో మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటారా? ఆజ్ఞాపించి క్షమ సంపాదిస్తారా? ఒక వ్యక్తి సుగుణాలు కలిగి ఉండటం ఇతరులకు కోసమా? చి, నీతో నాకు మాటలేమిటి? నువ్వు సంసారి వాసలు. కట్టుకున్న వెధవ అప్పుల పాలై ఏడుస్తూ ఉంటే నగలు సింగారించుకుని ఊరేగుతావా? అప్పులు వాళ్ళంతా కలిసి నీ మొగుడిని జైల్లోకి తోయిస్తే నువ్వు రూపాయల పక్కపరుచుకుని పవళిస్తావా?
నీకు ఇప్పుడు బుద్ధి రాదు. ఆ రోజు ఒకనాడు చెప్పేదే ఉంది. అసలే కోతి కళ్ళు తాగింది, నిప్పు తొక్కింది, తేలు కుట్టింది, గంతులేదా మరి? నాన్నకు జవాబు రాశాను, డబ్బు బ్యాంకులో వేయండి, బాబు చదువుకు పనికొస్తుంది అని. కానీ ఆ ఉత్తరం రాసి ఎంత ఏడ్చానో తెలుసా? ఆ డబ్బు కంటే నా భర్త విలువ చాలా తక్కువ. ఆ వ్యక్తి అప్పుల పాలై ఉన్నా సిగ్గు విడిచి అడిగిన ఆ డబ్బు ఇవ్వకుండా తిరస్కరించాను అంటే కారణం ఎంత బలమైనదై ఉండాలి. ఈ సంసారం సక్రమంగా ఉంటే ఆ డబ్బును నేను కన్నెత్తి చూడగలనా? ఈ కాపురంలో అనురాగబంధమే ఉన్నప్పుడు ఎవరి కష్టసుఖాలు వారివే అవుతాయా? తండ్రి సమర్థుడైతే కొడుకు చదువు కోసం తల్లి తాపత్రయపడవలసి వస్తుందా అంటూ ఏడ్చాను. అది ఈ మధ్య జరిగిన విషయం. ఆయన నాతో 3 రోజుల నుంచి మాట్లాడటం లేదు అని చెప్పుకొచ్చింది. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.